ఈ వారం రాశి ఫలాలు 25 ఆగస్టు 2024 నుండి 31 ఆగస్టు 2024 వరకు. మేషరాశి ఫలాలు. మేషరాశి వార ఫలాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో మీ ఆశయాలు నెరవేరే అవకాశముంది మరియు మీరు ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఓ ప్రణాళిక ప్రకారం పనిచేయడం మీకు విజయాన్ని అందిస్తుంది. వ్యాపారం విజయవంతంగా సాగుతుంది, కానీ ఆర్థికంగా కొంత మిశ్రమ స్థితి ఉండవచ్చు. ఉద్యోగస్తులు మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది. మితంగా మాట్లాడటం చాలా మంచిది. లక్ష్మీదేవిని ధ్యానించడం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ వారంలో మీరు సానుకూల ఆలోచనలు కలిగి ఉంటే మీ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి. ఈ వారం మీరు కొంత మానసిక ఒత్తిడి, ఆందోళన అనుభవించవచ్చు. ఇది మీ స్వభావాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. పనిలో ఒత్తిడి పెరిగే సమయంలో మీరు ఇతరులతో మీ భావాలను ఎక్కువగా పంచుకోకపోవడం మంచిది. మీరు ఆలోచనల్ని మీలోనే ఉంచుకుంటే అవి మీకు మంచిది. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మీ భావాలను అర్థం చేసుకోలేరు, కాబట్టి వారి వద్దకు వెళ్లకుండా మీకు అవసరమైన సమాధానాలను స్వతంత్రంగా పొందడం ఉత్తమం. మీరు మీ ఖర్చులను నియంత్రించడంపై దృష్టి పెట్టాలి, లేకపోతే మానసిక ఒత్తిడి మీరు అంతరాయాన్ని కలిగించవచ్చు. మీకు అవసరమైన సహాయం మీ సహోద్యోగుల నుంచి రావచ్చు, కానీ వారు మీకు పెద్దగా సహాయం చేయలేరు. ఈ వారం మీరు మీ కృషిపై నమ్మకం ఉంచి పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేందుకు కష్టపడాలి. పరిహారంగా ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి. ఇది మీ మానసిక శాంతిని పెంపొందించడానికి మరియు ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. వృషభ రాశి ఫలాలు. వృషభ రాశి వారికి ఈ వారంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది, కానీ కొంత పరధ్యానంగా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా నిరుత్సాహం అనుభవించవచ్చు. ఈ సమయంలో నిరాశను అధిగమించి మీ లక్ష్యంపై దృష్టి సారించడం చాలా ముఖ్యం. నీచ శుక్రయోగం కారణంగా ఆర్థిక విషయాల్లో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. గతంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే అవకాశం ఉంది, ఇది మీకు ప్రయోజనం కలిగిస్తుంది. వారాంతంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది, ఇది మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. నవగ్రహ స్తోత్రాలు చదవడం మీకు శుభం తెస్తుంది. ప్రత్యేకంగా ఈ వారంలో ఈ వారం రాత్రి డ్రైవింగ్ చేయకుండా, ముఖ్యంగా ప్రయాణాలు తగ్గించడం మంచిది. మీ శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. విదేశీ వ్యాపారంలో మీరు మంచి విజయాన్ని సాధించవచ్చు, కానీ సరైన వ్యూహంతో ముందుగా సిద్ధంగా ఉండండి. కుటుంబంతో కలిసి పనిచేయడం మరియు సమాజం కోసం పనిచేయడం మీ గౌరవాన్ని పెంచుతుంది. పాఠశాల లేదా కళాశాల ప్రవేశానికి ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చు. వివాహితులకు సాధారణంగా మెరుగైన అనుభవం ఉంటుంది. మీరు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవాలి, ఇది మీ ఇమేజ్ను ప్రభావితం చేస్తుంది. పరిహారంగా మంగళవారం రోజున కుజుడికి యాగహవనం చేయడం ఉత్తమం. మిథున రాశి ఫలాలు. ఈ వారం మిథున రాశి వారికి అదృష్టయోగం కొనసాగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి మరియు గతంలో పోగొట్టుకున్నవి అనూహ్యంగా మళ్లీ లభించే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం ఈ సమయంలో మరింత పెరుగుతుంది, దాంతో సమాజంలో గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిత్రుల సహకారం మీకు లభిస్తుంది, ఇది మీరు చేపట్టిన పనుల్లో విజయాన్ని అందిస్తుంది. వ్యాపార రంగంలో విజయం సాధిస్తారు, అలాగే కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది, ఇది మీ జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగించడానికి సహాయపడుతుంది. ఈ శుభకార్యాల కోసం లక్ష్మీదేవిని ధ్యానించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారం మీ ఆరోగ్యం సాధారణంగా మెరుగ్గా ఉంటుంది, కానీ మద్యం మానుకోవడం మంచిది. డబ్బు ఆదా చేయడంలో మీరు విజయం సాధిస్తారు, కానీ ప్రతికూల పరిస్థితులు తాత్కాలికంగానే ఉంటాయని గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ముఖ్యంగా ఉంటాయి, వారి సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఉద్యోగంలో కొంత సమస్యలు ఎదుర్కోవచ్చు, అందువల్ల సీనియర్లతో జాగ్రత్తగా మాటలు పలకండి. విద్యార్థులు తక్కువ కృషితో మంచి మార్కులు సాధించగలరు, ఇది వారి ధైర్యాన్ని పెంచుతుంది.
వివాహ సంబంధిత వాగ్దానాలు నిజమవుతాయని మీరు గ్రహిస్తారు. పరిహారంగా ప్రతిరోజు 41 సార్లు ఓం బుద్ధాయ నమః అని జపించండి. కర్కాటక రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈ వారం అదృష్ట ఫలాలు లభించే అవకాశం ఉంది. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి మరియు ఉద్యోగాల్లో మీరు ప్రతిభను కనబరుస్తారు. అయితే వ్యక్తిగత సంభాషణలో జాగ్రత్త వహించాలి. మరింత కష్టపడితే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారు. ఏ పనులను మధ్యలోనే ఆపకుండా పూర్తి చేయడం ముఖ్యం. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది. పెద్దలతో సత్సంబంధాలను కొనసాగించడంతో మీకు ప్రయోజనం ఉంటుంది. వారాంతంలో ఓ మంచి వార్త వింటారు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. శ్రీమహాలక్ష్మిని ధ్యానించడం ఈ సమయంలో శుభకరంగా ఉంటుంది. ప్రాణాయామం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మానసిక శాంతిని పొందడానికి, శరీరశక్తిని పుంజుకోవడానికి ప్రాణాయామాన్ని అవలంబించండి. ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అధిక ఖర్చు వల్ల భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సమస్యలు కలగవచ్చు. ఖర్చులను క్రమంలో ఉంచి అవసరమైన వాటిపై మాత్రమే దృష్టి పెట్టండి. మీ జ్ఞానం మరియు మంచి స్వభావం ఈ వారం మీ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది. మీరు మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక లింగం వైపు ఆకర్షితులవ్వగలుగుతారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వారికి ఇది మంచి సమయం. సాంకేతికత మరియు సామాజిక నెట్వర్కింగ్ మీ వ్యాపారాన్ని విస్తరించడంలో సహాయపడతాయి. ఈ వారం అనవసర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ప్రయాణాలు మీ చదువుకు అడ్డంకిగా మారవచ్చు. చంద్రుని 8వ ఇంట్లో శని ఉన్నందున ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఈ విషయాన్ని సానుకూలంగా ఎదుర్కొని జాగ్రత్తగా వ్యవహరించండి. పరిహారం ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఇది మీ ఆర్థిక సమస్యలను తగ్గించడానికి మరియు అదనపు ఆర్థిక ఉత్పాదకతను పెంచడానికి సహాయపడుతుంది. సింహరాశి ఫలాలు. సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక ఫలితాలు ఆరటనివ్వనున్నాయి. మీరు మీ లక్ష్యాల సాధన కోసం శక్తికి మించి శ్రమిస్తారు. అయితే ఈ సమయంలో ఏదైనా విషయాన్ని లోతుగా ఆలోచించకుండా తీసుకోవడం మంచిది. మాయమాటలతో పక్కదారి పట్టించేవారితో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నిర్ణయానికి పునరాలోచన అవసరం. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు చేదు ఫలితాలు ఇవ్వొచ్చు. చెడు అనుమానాలు పక్కనబెట్టి ఆత్మీయులతో విభేదాలు లేకుండా ఉండటం మంచిది. ముందస్తు ప్రణాళిక రూపొందించడం మీకు సహాయపడుతుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మీకు శాంతి మరియు సానుకూల ఫలితాలు అందిస్తుంది. సింహరాశివారికి ఈ వారం ఆరోగ్యం పరంగా మంచి ఫలితాలు కనపడతాయి. ముఖ్యంగా వృద్ధులకు కీళ్ల నొప్పులు లేదా వెన్నునొప్పి వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. సరైన ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం డబ్బు పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది. అయితే కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లయితే పెద్దల లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం అవసరం. మీరు మీ భాగస్వామితో దూరంగా ఉన్న ఈ కాలంలో మీ బంధం మరింత బలపడుతుంది. మీరు ఒకరికొకరు మరింత నమ్మకం కలిగి ఎమోషనల్గా దగ్గరవుతారు. వృత్తి పరంగా ఈ వారం మీరు మీ పని స్థలంలో ప్రతి పనిని బాధ్యతాయుతంగా మరియు వ్యూహాత్మకంగా చేయగలుగుతారు. దీనివలన మీ పనితీరు మెరుగవుతుంది. కొంతమంది సింహరాశివారు ఒక విదేశీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కూడా ఉంది. విద్య పరంగా మీరు మీ కృషి ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు, కానీ అహం మీ విజయం మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మీ వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సన్నిహితంగా గడిపేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అర్ధరాత్రి సినిమాలు చూడడం మరియు మంచి ఆహారం ఆస్వాదించడం వంటి కార్యక్రమాలను ప్లాన్ చేయవచ్చు. పరిహారం ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించడం శుభప్రదం. కన్య రాశి ఫలాలు. కన్య రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం విజయవంతంగా సాగుతుంది
మరియు మీరు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సృజనాత్మక ఆలోచనలు మీకు వరిస్తాయి, అవి మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో మేల్కొనవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో లాభం పొందే అవకాశం ఉంది మరియు శత్రువులు మీకు హాని చేయలేరు. మిత్రుల సహకారం లభిస్తుంది, ఇది మీ ప్రయత్నాలను మరింత బలపరుస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం ముఖ్యం మరియు అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా ముందుకు సాగాలి. మీకు అందిన అవకాశాలను వదులుకోవద్దు, అవి మీ భవిష్యత్తుకు ఉపయోగపడవచ్చు. ఈ సమయంలో కులదేవాన్ని ప్రార్థించడం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం కన్యా రాశి వారికి ప్రతికూలతలను అధిగమించడం ముఖ్యమైనదిగా కనిపిస్తోంది. మీపై ప్రతికూల ఆలోచనల ప్రభావం పడకుండా మీరు విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మరియు పని సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీరు సృజనాత్మకంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారులు ఈ వారం డబ్బు సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త వల్ల లావాదేవీల్లో నష్టాలు కలిగే అవకాశముంది, కాబట్టి ప్రతి పత్రాన్ని ఓపికగా చదివి పునరాలోచించండి. కుటుంబం యొక్క జోక్యంతో మీ స్వంత నిర్ణయాలను అమలు చేయలేకపోతున్నట్లు మీరు భావించవచ్చు. ఈ కారణంగా మీకు కొంత కోపం కలగవచ్చు, అయితే ఇంటి సభ్యులతో మీరు సున్నితంగా వ్యవహరించాలి. విద్యార్థులు ఈ వారం తమ డబ్బును విద్యా సామగ్రి కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది. అందువల్ల డబ్బు ప్రాముఖ్యతను గుర్తుంచుకుని అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. ఈ వారం మీ ప్రయత్నాలు మరియు ఆలోచనలకు అదృష్టం పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఈ కారణంగా మీరు మీ కెరీర్లో మంచి పురోగతిని సాధించే అవకాశం ఉంది. పరిహారం: ఈ శనివారం రోజున రాహువు గ్రహానికి యాగహవనం చేయడం శుభప్రదం. తులరాశి ఫలాలు: తులరాశి వారికి ఈ వారం భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ఇది కీలక నిర్ణయాలకు సరైన సమయం మరియు ఉద్యోగస్తులకు ఉత్తమ కాలం అని చెప్పవచ్చు. పదోన్నతి సూచనలు కూడా కనిపిస్తున్నాయి, ఇది మీ కెరీర్లో ముందడుగు వేయడానికి సహాయపడుతుంది. సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారు. దీర్ఘకాలిక అన్వేషణలలో మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అనుబంధాలు మరింత బలపడతాయి, ఇది మీ వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఈ వారంలో మీరు ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు, కాబట్టి దీనిని సవివరంగా ఆలోచించడం మంచిది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి, అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు చేయండి. రోజూ విష్ణు సహస్రనామం చదవడం మీకు శాంతి మరియు సానుకూలతను అందిస్తుంది. ఈ వారం తులారాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. మతపరమైన అభిరుచులు అభివృద్ధి చెందుతాయి, అందువల్ల మీరు మత స్థలాలను సందర్శించవచ్చు. ఇది మీకు మానసిక శాంతిని అందిస్తుంది. అయితే డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే సమయంలో ఆలోచించి ముందుకెళ్లాలి, ముఖ్యంగా వారం ప్రారంభంలో. కుటుంబ బాధ్యతలు అనుకోకుండా మీ ప్రణాళికలను మారుస్తాయి, కానీ ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనడం ముఖ్యమని సూచిస్తారు. విద్యా రంగంలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు, అందువల్ల సహనం అవసరం. కేతువు 12వ ఇంట్లో ఉండడం, బృహస్పతి 8వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కొంత ఆర్థిక ఒత్తిడి ఉంటుందని గమనించండి. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం భార్గవాయ నమః మంత్రాన్ని జపించడం మేలని సూచన. వృశ్చిక రాశి ఫలాలు: వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి కాలం నడుస్తోంది, మీ నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మీ చేతిలో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి, ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సంతృప్తికరమైన ఫలితాలు సాధించవచ్చు. ఈ వారం సమాజంలో మీరు గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. భూమి, గృహ, వాహన యోగాలు ఉన్నాయి, అంటే మీకు ఈ రకాలలో సంపాదన చేసే అవకాశం ఉంది. మీరు మంచి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది, ఇది భవిష్యత్తులో సంపద వృద్ధిని పెంచుతుంది. వారాంతంలో విందు వినోదాలతో కాలం గడుపుతారు, ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో లక్ష్మీదేవిని ధ్యానించడం మీకు శుభప్రదంగా ఉంటుంది.
ఈ వారం వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పరంగా కొన్ని సవాళ్లు ఉంటాయి, కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందకుండా సరైన వైద్యం తీసుకోవడం అవసరం. ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి విశ్రాంతి తీసుకోవడం మంచిదిగా ఉంటుంది. ఆర్థికంగా ఈ వారం మీరు మంచి లాభాలను పొందవచ్చు. ఈ అదనపు డబ్బును రియల్ ఎస్టేట్ లేదా భూమిలో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తును భద్రపరచడం సమంజసంగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. దీనివల్ల మీకు భావోద్వేగంగా ఉంటుందనిపించవచ్చు. మీ ఆలోచనలు, భావాలను సన్నిహిత వ్యక్తులతో పంచుకోవడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది. కార్యాలయంలో మీరు కొన్ని ముఖ్యమైన పత్రాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికి అప్రమత్తంగా ఉండండి. సీనియర్ అధికారుల నుండి ముఖ్యమైన బాధ్యతలు మీపై పడే అవకాశం ఉంది, కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి. విద్యార్థులు ఈ వారం మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది, కానీ కృషిని కొనసాగించడం ముఖ్యం. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః మంత్రాన్ని జపించడం మేలని సూచన. ధనుస్సు రాశి ఫలాలు. ధనుస్సు రాశి వారికి ఈ వారం శీఘ్ర విజయాలు సాధించే అవకాశం ఉంది. అయితే నకారాత్మక ఆలోచనలను పక్కన పెట్టడం ముఖ్యం, ఎందుకంటే అవి మీ పురోగతికి ఆటంకం కలిగించవచ్చు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కాబట్టి ప్రతి పరిస్థితిని సవివరంగా పరిశీలించి ముందడుగు వేయడం మంచిది. సంభాషణలో అపార్థాలకు తావివ్వకండి, ఎందుకంటే ఇది అనవసర సమస్యలకు దారితీస్తుంది. కొందరు వ్యక్తులు మీకు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు, అయితే వాటిని చాకచక్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి. వారాంతంలో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆడంబరాలకు పోకుండా సాదాసీదాగా ఉండటం మంచిది. ఈ వారం గాయత్రీదేవిని ధ్యానించడం మీకు శాంతిని మరియు రక్షణను కలిగిస్తుంది. ఈ వారం ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం పరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల శారీరకంగా తలెత్తే ఇబ్బందులను నివారించండి. మీరు మీ ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఆర్థిక విషయాల్లో పాత పెట్టుబడుల నుంచి లాభాలు రావచ్చు, కానీ ఇతరుల అవసరాల కోసం ఖర్చు చేయడం వల్ల డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఇంటి నుండి దూరంగా ఉండేవారికి, ముఖ్యంగా విద్యార్థులకు ఈ వారం ఒంటరితనం బాధ కలిగించవచ్చు. అటువంటి సమయంలో స్నేహితులతో కలిసిపోవడం ద్వారా మనసుకు శాంతి పొందగలరు. వ్యాపారస్తులు తమ వ్యాపార రహస్యాలను ఎవరికీ పంచకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రణాళికలను పంచుకోవడం కంటే వాటిని గోప్యంగా ఉంచడం మేలని సూచన. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు రాగలవు. అయితే ఇతరుల సహాయం తీసుకుంటూ వినయంగా కొనసాగడం వల్ల విజయావకాశాలు మెరుగుపడతాయి. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం బృహస్పతయే నమః మంత్రాన్ని జపించండి. మకర రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈ వారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లక్ష్యసాధనలో నిర్లిప్తత చూపకండి, మీ పనులను సకాలంలో పూర్తి చేయడం ముఖ్యం. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి మరియు అధికారుల నుంచి ఒత్తిడి ఉండవచ్చు. మీ మనోబలం మిమ్మల్ని కాపాడుతుంది, కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలను తీసుకోవడం కాకుండా శాంతంగా ఆలోచించండి. ఒక వార్త మీకు బలాన్ని ఇస్తుంది, ఇది మీ ముందడుగుకు ప్రేరణనిస్తుంది. ఇష్టదైవాన్ని దర్శించుకోవడం ద్వారా మీరు శాంతిని మరియు శక్తిని పొందవచ్చు. ఈ వారం మకర రాశి వారికి వ్యాపారం లేదా కార్యాలయ ఒత్తిడి ఆరోగ్యం పరంగా మరింత ఇబ్బందులను కలిగించవచ్చు. ఈ కారణంగా పనిపై పూర్తిగా దృష్టి పెట్టడం కష్టమవుతుంది. మీరు మీ ఒత్తిడిని తగ్గించడం, విశ్రాంతి తీసుకోవడం ముఖ్యమని సూచిస్తారు. ఆర్థిక విషయాల్లో ఒకే రోజు కోసం నిర్ణయాలు తీసుకోవడం తగ్గించండి. భవిష్యత్తుకు అవసరమైన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడం ద్వారా ఆర్థిక పరిమితులను నివారించవచ్చు. కుటుంబంలో జరుగుతున్న ఒత్తిడి మీ ఏకాగ్రతను ప్రభావితం చేయవచ్చు. అటువంటి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి మరియు జీవిత పాఠాలను నేర్చుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోండి.
ఈ వారం మీ ప్రసంగంలో కఠినత పెరగవచ్చు, దీనివల్ల పని ప్రదేశంలో సహచరులతో వివాదాలు జరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం మీ కెరీర్కు హాని కలిగించవచ్చు, అందువల్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఈ వారం కష్టపడి పనిచేయడం ద్వారా విజయవంతమైన ఫలితాలను పొందవచ్చు. కాబట్టి మీ ప్రయత్నాలను వేగవంతం చేసి మీ విద్యకు దృష్టి పెట్టడం అవసరం. పరిహారం: ఈ శనివారం రోజున వికలాంగులకు పెరుగు అన్నం దానం చేయడం మేలు చేస్తుందని సూచిస్తున్నారు. కుంభరాశి ఫలాలు. కుంభరాశి వారికి ఈ వారం మనోబలం అవసరం, ఎందుకంటే మీరు చాలా విషయాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది మరియు మీరు నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు, ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ కాలం నడుస్తోంది, కాబట్టి ఒత్తిడి పెరిగితే పొరపాట్లు చేసే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది, ఎందుకంటే అనూహ్యమైన ఖర్చులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సూర్యనారాయణుడిని స్మరించడం ద్వారా మీకు శాంతి మరియు శక్తిని పొందవచ్చు. ఈ వారం కుంభరాశి వారికి ఆరోగ్యం పరంగా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు, కానీ పెద్ద అనారోగ్య సమస్యలు కనిపించవు. మీరు సంతోషంగా ఉండవచ్చు, కానీ ఆరోగ్య పట్ల ఎలాంటి అజాగ్రత్త వద్దు. యోగా, ధ్యానం, వ్యాయామం వంటి వాటిని నిరంతరం కొనసాగించడం ద్వారా మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం అధిక ఖర్చులు మరియు గమ్మత్తైన ఆర్థిక పథకాలు తప్పించుకోవడం మంచిది, లేకపోతే ఆర్థిక నష్టం చవిచూడవచ్చు. మీ ఇంటి పెద్దల నుంచి లేదా తండ్రి వంటి వ్యక్తుల నుంచి ఆర్థిక విషయాల్లో సలహాలు తీసుకోవడం మంచిది. కుటుంబంలో కొన్ని సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బంది కలగవచ్చు, దీనివల్ల మీరు ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మీరు ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉన్నా ఈ వారం మీకు మంచి అవకాశాలు రావచ్చు. ఈ అవకాశాలను ఉపయోగించుకుని మీ కెరీర్లో పురోగతి సాధించవచ్చు. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న విద్యార్థులు ఓపిక పట్టుకుని తమ కృషిని కొనసాగించాలి. వారం చివర్లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది. వివాహ జీవితంలో ఈ వారం అనుకూల సమయంగా ఉంటుంది. మీ భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. మీరు ఒకరినొకరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం శనిశ్చర నమః మంత్రాన్ని జపించడం మేలని సూచన. మీనరాశి ఫలాలు. మీన్ రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది మరియు సహోద్యోగుల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది. అధికార లాభం కూడా సూచించబడింది, ఇది మీ కెరియర్ను ముందుకు నెట్టుకోవడానికి సహాయపడుతుంది. పనుల్లో పురోగతి కనిపిస్తుంది, కానీ వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. అన్నింటా మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం, లేకపోతే నష్టాలు కలగవచ్చు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం, ఎందుకంటే ఇది మీ శ్రేయస్సుకు ముఖ్యమైనది. ఈ వారం త్వరలో ఓ మంచి జరుగుతుంది, ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. సమగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా మీరు శాంతిని మరియు సానుకూలతను పొందవచ్చు. మీనం రాశి వారికి ఈ వారం మీ జీవనశైలిని మెరుగుపరచడానికి మీరు కొన్ని ముఖ్యమైన మార్పులను చేయవచ్చు. ఆరోగ్యం పరంగా యోగా మరియు వ్యాయామం వంటి వాటిని కొనసాగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశముంది. అయితే ఈ సమయంలో మీపై అధిక పని భారం వేసుకోవడం మేలు కాదని సూచిస్తున్నారు. ఈ వారం ఇంట్లో ఏదైనా అవాంఛిత అతిథి రాక మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు. వారి కోసం ఖర్చు చేయవలసిన కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. కుటుంబ పనులు వాయిదా వేయకుండా వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నించడం మంచిది, లేకపోతే భవిష్యత్తులో సమస్యలు అధికమవుతాయి. వృత్తిపరంగా మీరు కార్యాలయంలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లభించవచ్చు, కానీ మీ ప్రయత్నాలు మరియు అంకితభావాన్ని ఉన్నతాధికారులకు చూపించడం అవసరం. విద్యపరంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబం మరియు ఉపాధ్యాయుల మద్దతు
ఈ సమయంలో మీకు ఉపయోగపడుతుంది. వివాహితుల జీవనంలో ఒక శుభవార్త రాబోయే అతిథి రూపంలో మీ జీవితంలో ప్రవేశించవచ్చు. దీనివల్ల మీరు మరియు మీ భాగస్వామి మరింత సన్నిహితంగా మారవచ్చు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం హనుమతే నమః మంత్రాన్ని జపించడం మీకు శుభప్రదం అవుతుంది.